రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ధార్మిక పరిషత్ అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఒక పెద్ద ఉద్యమం వస్తే అది జరిగింది. అది పాక్షికమైన విజయం, అది పూర్తి విజయం కాదు. అది కూడా ప్రభుత్వ పెత్తనం లేకుండా కొంతమంది ధర్మాచార్యుల పర్యవేక్షణలో ఈ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసి ఒక 21 మంది సభ్యులు ఉంటారు. ఆ 21 మంది సభ్యులే పాలనాధికారం ఉంటుంది మొత్తం ఆలయాల మీద. వాళ్ళు బడ్జెట్ శాంక్షన్ చేసిన ఆలయాల్లో ఆగమ శాస్త్రం, అదేవిధంగా ఆచారాలు, సంప్రదాయాలు, ఆదాయ వ్యయాలు, ఉత్సవాలు, మాసోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, ఇతర కైంకర్యాలు అన్నీ కూడా దేనికి సంబంధించిన ఈ ఆగమ నియామకాలు ఇవన్నీ కూడా ఈ ధార్మిక పరిషతే చూడాలని. దురదృష్టవశాత్తు ఆ ధార్మిక పరిషత్ ఏర్పాటైన కొన్ని సంవత్సరాలకే వారు ఆ ముఖ్యమంత్రి చనిపోవడము, తర్వాత రాష్ట్రం విభజన జరగడము, 2 రాష్ట్రాల్లో కూడా అది మూలన పడింది. ఇంతకుముందు ఏ వ్యవస్థ ఉందో ఇప్పుడు అదే వ్యవస్థ కొనసాగుతూ ఉంది. అది అసెంబ్లీలో చట్టమైనటువంటి ధార్మిక పరిషత్తు ఈ రోజు వరకు అమలుకు నోచుకోవాలా, కేవలం కాగితాల మీదనే కనిపిస్తుంది. ఇప్పటికైనా ఇది పూర్తిగా మనకు పరిష్కారం కాదు, కొంత పాక్షికమైనటువంటి పరిష్కారం. కనీసం ఇప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్లు ఆలయాల మీద, ఆగమ శాస్త్రాల మీద, సనాతన ధర్మం మీద ఏమాత్రం అవగాహన లేని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు ఆలయ వ్యవస్థలను పరిపాలిస్తూ ఉన్నాడు. వాళ్ళ స్థానంలో ఈ ధార్మిక పరిషత్తులను ఏర్పాటు చేయాలన్న ఈ డిమాండ్ను 2 రాష్ట్రాల్లో అమలు చేయాల్సిన అవసరం ఉంది. అది అమలు చేయడం వల్ల కొంత ఈ ఏమాత్రము మన సంబంధం లేని ఇతర వ్యక్తులు దీన్ని అంటే వాళ్ళే ఎందుకు పరిరక్షించాలి? మఠాధిపతులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళే తీసుకోవచ్చు కదా. ధార్మిక పరిషత్ యొక్క మూల సిద్ధాంతమే అది, ఆ లక్ష్యమే అది. మొత్తం పీఠాధిపతులతో పాటుగా కొంతమంది ధార్మికవేత్తలు, పరిపాలన అనుభవం ఉన్నటువంటి కొంత న్యాయ కోవిదులతో పీఠాధిపతుల మీద కూడా కొన్ని ఆరోపణలు వస్తాయి. ఇప్పుడు ఈ పరిషత్తు వరకు ఈ నిర్వహణ ఉండాలి. ఆ నిర్వహణను కూడా అమలు చేయలేని దైన్య స్థితిలో 2 రాష్ట్రాలు ఉన్నాయి. అది అమలైతే కొంత పాక్షికంగానైనా ఆలయ వ్యవస్థ సక్రమంగా సాగుతుంది. ఇక మీరు అన్నారు పీఠాలంటే అండి, ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా, దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం ఆదిశంకరాచార్యులు స్థాపించిన పీఠం. అటు తర్వాత మనకు పుష్పగిరి పీఠం, హంపి పీఠం, ఇక కుర్తాళం పీఠం, ఇవి మనం కొన్ని వందల, కంచికామకోటి పీఠం ఇది మన కంచిలో ఉంది. శృంగేరి తర్వాత అత్యంత పురాతనమైనటువంటి పీఠం ఆదిశంకర్ల పరంపర పీఠం అది. మనకు దక్షిణ భారతదేశం మొత్తానికి శృంగేరి మూలస్థానం. దక్షిణాంనాయ ఆదిశంకరాచార్యులు స్థాపించిన శృంగేరి పీఠం అంటాం, తర్వాత కంచికామకోటి పీఠం. ఇకపోతే హంపి, ఏదైతే కుర్తాళం, పుష్పగిరి ఉన్నాయో ఇవన్నీ మనకు సనాతన పీఠాలు ఇక్కడ, అంటే కొన్ని వందల ఏళ్లుగా ఉన్నాయి. అవి కాక ఇవాళ కొత్తగా చాలా పీఠాలు పుట్టుకొచ్చి స్వయం ప్రకటిత పీఠాలు కూడా కొన్ని వచ్చాయి. వాళ్ళు మాదే ఆదిశంకరుల పీఠము, హంపి పీఠం మాది అని చెప్పి ఒక ఆయన ఆదిశంకరుల పరంపర నాది అని కొంతమంది హిందూ కించపరిచే వ్యవస్థలు ఖచ్చితంగా మీరు అన్నమాట. అదే కొంతమంది నకిలీ స్వాములు, నకిలీ పీఠాలు, స్వయం ప్రకటిత పీఠాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ వల్ల మన హిందూ ధర్మానికి చాలా నిజమైనటువంటి అనుష్ఠానపరులైనటువంటి 1000 ఏళ్లుగా తపస్సు చేస్తూ ఆ తపస్సును మన మీద ధారపోస్తూ ధర్మాన్ని పరిరక్షిస్తున్న పీఠాలకు వీటి వల్ల కొంత ఇబ్బంది ఉంది. వాటిని మనం అరికట్టాల్సిన అవసరం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఏమవుతుందంటే ముఖ్యమంత్రులు, ఆ పరిపాలన వాళ్ళు ఈ నకిలీ స్వాములను ప్రోత్సహించడము, వారి చేత యాగాలు చేయించుకోవడము, వాళ్ళు చెప్తే ఏదో బాగుదొరుకుతుంది అనడం వల్ల వాళ్ళు పెట్టరేగిపోతున్నారు. అలాంటి పరిస్థితి కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో కూడా ఎవరు మన పూర్వకాలం నుంచి కూడా అనాదిగా మనకు ఏ ఆచారంలో ఏ సంప్రదాయ పీఠాలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్న మనకు వారసత్వం ఉంది, అవి చూడాలి తప్ప ఈ పాలకులు చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం స్వాములను వాడుకుంటూ, స్వాములు కూడా వాళ్లకు కొన్ని అవసరాలకు ఉపయోగపడుతూ కొంత భ్రష్టు పట్టిస్తున్నారు. ఈ పరిస్థితి మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. నేను అనుకుంటున్నాను సమాజంలో కూడా ఒక భావన రావాలి, అలాంటి వాళ్ళను ఎదిరించగలిగి ప్రశ్నించగలిగేటువంటి పరిస్థితి రావాలి. ఒకటి ఇక్కడ శర్మ గారు, పీఠాధిపతులు అంటే బ్రాహ్మణుల చేతుల్లోనే ఉండాలి, అది అలా ఏం లేదు లేదా? ఎవరైనా కూడా వాళ్ళు అరిషడ్ వర్గాలను వదిలిపెట్టి ఇప్పుడు బ్రహ్మచారిగా ఉండి సన్యాసాశ్రమం, తుర్యాశ్రమ స్వీకారం చేసుకునే వాళ్ళు ఉంటారు. గృహస్థులుగా కూడా సన్యాసాశ్రమం వారు వార్ధక్యంలో తీసుకునే వాళ్ళు ఉంటారు. ఉన్నాయి, చాలా మంది ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నారు, స్వాములు కూడా ఉన్నారు. అయితే అంటే నేను అనేది బ్రాహ్మణుల చేతుల్లోనే ఉంటాయి అన్ని, వాళ్ళదే అధికారం అంతా. మిగతా వర్ణాలకి ఎక్కడా కూడా ఇక్కడ
వాళ్ళకి ప్లేస్ లేదన్న ఫీలింగ్ తీసుకొస్తున్నారు కదా. ఇప్పుడు నిజంగా అట్లాంటి పరిస్థితి ఉందానని. ఇదంతా కూడా మన మతానికి సంబంధం లేని, మన మతం పట్ల గౌరవం లేని వ్యక్తులు చేస్తున్నటువంటి వాదన. ఇవాళ ఒక మనిషి పుట్టిన నాటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత సంస్కారంగా బతుకుతున్నారు, ఏ విధమైనటువంటి కఠోర నియమ నిష్టలతో వాళ్ళ జీవనం సాగుతోంది. ఈ వ్యక్తి కూడా పుట్టినప్పటి నుంచి వేదాలు అధ్యయనం చేసి చిన్నతనంలోనే ఉపనయన సంస్కారాలు పూర్తి చేసుకొని 8 ఏళ్ల పాటు వేదాన్ని అధ్యయనం చేసుకొని, వేదం తర్వాత శాస్త్రాలు అధ్యయనం చేసి, శాస్త్రాల పాటు సమస్త వేదాంత శాస్త్రాన్ని చేసుకొని పూర్తి అరిషడ్ వర్గాలను వదిలిపెట్టి, అంటే భోజనంలో కూడా నియమాలు, వాళ్ళ యొక్క జీవనంలో నియమాలు, కఠోరమైనటువంటి ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల దాకా ఈ ధర్మంగా బతికి సనాతన ధర్మాన్ని అనువర్తింపజేస్తూ ప్రతినిత్యము తపస్సు అనుష్ఠానం చేసుకుంటూ ఆ ఫలాన్ని భక్తులకు అందజేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సన్యాస పీఠాధిపత్యానికి కానీ వాటికి అర్హులు. అదే పరంపర సాగుతుంది. ఆ నియమాలు పాటించే వాళ్ళు ఎవరైనా కూడా దాంట్లోకి రావచ్చు. అది బ్రాహ్మలా ఇంకెవరా. ఇప్పుడు ఒక సమాజం మిగిలింది. ఇవాళ ఆ నియమాలు చేసుకునే ఒక వర్గం, ఆ వర్గాన్ని ఒక బ్రాహ్మణ అని అంటున్నాం కానీ అదొక వర్గం, అదొక జీవన విధానం. ఇప్పుడు ఉపనయన సంస్కారం చేసుకుంటూ వేదాలను రక్షిస్తూ వేదాధ్యయనం చేస్తూ శాస్త్రాలను అధ్యయనం చేస్తూ తపస్సు చేస్తూ నియమబద్ధమైనటువంటి కఠోర నియమాలతో జీవనం సాగిస్తున్న వర్గం ఒక వర్గం మిగిలింది. ఆ వర్గాన్ని బ్రాహ్మణులు అంటున్నారు. ఆ వర్గమే లేకుంటే హిందూ ధర్మమే లేదు. ఇవాళ ఏ ఆర్ఎస్ఎస్ వాళ్ళైనా, ఏ బీజేపీ వాళ్ళైనా, ఇంకెవరైనా, ఇంకే పార్టీ వాళ్ళైనా నా భారతదేశం గొప్పది, నాది కర్మభూమి, నేను ధర్మాన్ని ప్రతీక నా దేశం అంటే ఒక బ్రాహ్మడినో ఒక వేదాన్నో చూపిస్తున్నారు కదా. మన వేదాన్ని పరిరక్షిస్తుంది ఈ వర్గమే కదా. మరి ఈ వర్గమే పరిరక్షిస్తూ ఈ వర్గమే దాన్ని ఆ సంప్రదాయాలను కొనసాగిస్తూ ఉంటే వారిని విమర్శించడము, వారి గుప్పిట్లోనే ఇది ఉంది అనడం ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయం అండి. వాళ్ళని పోషించాలి, వాళ్ళని రక్షించాలి, వాళ్ళకు కావలసినటువంటి సౌకర్యాలు అందించాలి, వారి యొక్క బాగోగులను చూసుకోవాలి, వాళ్ళని గౌరవించాలి తప్ప వాళ్ళ మీద రేపడిపోతే ఈ సమాజం కూడా విదేశాలకు వలసపోయి మాకెందుకులే ఈ దాష్టీకాలు, మాకెందుకులే అనుకుని ఈ వర్గం కూడా అనుకున్నాడు ఈ దేశంలో ఇంకేం మిగులుతుంది? అవును, ఎవరు ధర్మాన్ని కాపాడాలి? ఇవాళ 90% మంది మన అచ్చమైనటువంటి భారతీయుడు జీవహింస చేయరాదు, అవును, మద్యం తాగరాదు, దైవారాధన చెయ్యాలి, కఠోరమైన నియమాలతో బతకాలి, నిత్యం దైవాన్ని అనుష్ఠానం చేసుకోవాలి, ఏ విధమైనటువంటి అపచారాలు చేయకూడదు, ఉదయం నుంచి రాత్రి దాకా నియమబద్ధమైనటువంటి జీవనాన్ని గడపాలి. అది గడిపే సమాజం ఏది ఇవాళ? ఒక వర్గం. ఆ వర్గాన్నే బ్రాహ్మణ అని అంటున్నావు. ఆ వర్గం కూడా ఉండొద్దు అనేవాడు ఎవడంటాడు చెప్పండి? ఒక సగటు మనిషిని. అది ఉంటేనే కదా మనకు గుడిలో పూజారి వద్దండి అందరం వచ్చి పూజ చేసుకుంటాము అంటే అర్థం ఉంటుందా? ఉండదు. పూజారి ఎటువంటి వాడు ఉండాలని కోరుకుంటాం? దేవుడి తర్వాత దేవుడు లాంటి వాడు నాకు పూజారి కావాలనుకుంటాం. అంటే ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు అతను స్నానం చేసి వచ్చి ఆలయాన్ని శుభ్రం చేసుకొని తను పరిశుభ్రంగా ఉండి ఏ మాత్రం కూడా మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా తన సంధ్యాదులు పూర్తి చేసుకొని అర్చన చేసి అభిషేకం చేసి నైవేద్యాలు తీసుకొచ్చి స్వామికి ఇచ్చేవాడు అంటాం కానీ షూట్ బూట్ వేసుకొని తను ఉదయంగా టిఫిన్లు చేసేసి ఉదయమే అన్ని పూర్తి చేసుకొని చేస్తే ఏ ఊరి వాళ్ళని ఊరుకుంటారా? ఎందుకు ఊరుకోరు? అలాంటి నియమమైన వ్యక్తి మనకు ఆచారంగా ఉంది. అలాంటి వాళ్ళు ఉండాలనే కనుక ఆ ఉండే వ్యక్తి ఎవరు? ఇవాళ బ్రాహ్మడు. మరి ఆ బ్రాహ్మడు వేద పండితుడి రూపంలోనో అర్చకుని రూపంలోనో పురోహితుడి రూపంలోనో కనిపిస్తుంటే వాళ్ళ మీద ఏడ్చి చేస్తే ఏమొస్తుందండి ఇవాళ?